షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవతి దేవుని మహాకృప వలన అందరూ కూడా సంతోషము, సమాధానము, క్షేమం కలిగి ఉన్నారని తలంచున్నాను. అట్టి కృపను దేవదేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికీ షలోం, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు పరమ తండ్రి మనకి ఇచ్చిన వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ఆయన అనగా యేసుక్రీస్తు యెషువా మెస్సీ చెప్పిన మాట ఏంటంటే, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ఇక్కడ రెండు మాటలు మనం చూస్తున్నాం. ఒకటి, ఆయనను వెంబడించడము. ఆయనను వెంబడిస్తే మనకు కలిగే ఆ యొక్క మేలు, ఆ యొక్క దీవెనను ఈ వాక్య భాగంలో మనము చూడగలుగుతున్నాము. ఉదాహరణకి ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ వాడిని స్కూల్లో వేసినప్పుడు వాడి స్కూల్కి సరిగ్గా వెళితేనే వాడు చదువు సరిగ్గా వస్తుంది. అలా కాకుండా మానేసి దగ్గర కూర్చుంటే చదువు సరిగ్గా వస్తుందండి. ఏదైనా నేర్చుకోవాలంటే మనము ఎక్కడికన్నా వెళ్ళాలి, లేదా ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువు చెప్పినట్లుగా వినాలి. అయితే ఈ పిల్లలు ఇక్కడ పరమ తండ్రి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సియా ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతును. అయితే ఈ యొక్క మాటలోని ఉద్దేశమును యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఇదిగో పిల్లలు, ఇక్కడ ఆ యొక్క మేలు, మనకి దాగి ఉన్న మేలును పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనంలో మనకు చూపిస్తున్నాడు. ఆయనను వెంబడిస్తే కలిగిన మేలు. ఆయన ఏం చెప్పాడండి? మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని చెప్పాడు. అయితే అది మాత్రమే కాదు, ఆయనను వెంబడించడం వల్ల ఏంటంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు యెషువాని వెంబడించడం వల్ల ఆయన తండ్రి అయిన పరమ దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు, మేలులతో దీవులతో నింపుతాడు. అయితే మనము రక్షించబడిన తర్వాత, మనం ఆయన సొంత రక్షణగా తెలుసుకున్న తర్వాత మనము కూడా ఒక జాలరిగా మారిపోవాలి. మనుషులను పట్టు జాలరులుగా అనగా అనేక మందిని ఈ వాక్యము ద్వారా ఆయన వైపు తిప్పటమే జాలరిగా నీవు ఈ లోకంలో చేసే పని. అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? ఎప్పుడైతే నీ మాటలతో, నీ యొక్క ప్రవర్తనతో ఒక మాదిరిగా ఉండి దేవుడంటే తెలియని అన్యులను రక్షణలోకి నడిపించడమే ఒక జాలరిగా నీవు చేసే పని. అది ఎప్పుడు నువ్వు చేస్తావంటే ఆయనను మొట్టమొదటిగా వెంబడించాలి, ఆయనను సేవించాలి, ఆయన పోలి నడుచుకోవాలి. అట్టి రీతిగా ఉన్నప్పుడే మనం కూడా పనిని మనం చేయగలడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. ఆయన వెంబడించడం అంటే ఆయనను సేవించడమే, ఆయన మార్గంలో నడవటమే. ఆయన ఎదురు వెళ్తూ ఉంటాడు, మనము వెనకాలని ఫాలో అయిపోవటమే. అదే ఆయన వెంబడించడం. అనగా ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క న్యాయముని, యథార్థతను మనం కూడా పొందుకొని దానిని మనం మన క్రియల ద్వారా ఒక మాదిరిగా ఈ లోకానికి చూపించాలనే ఒక భావము ఈ ఒక వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. కాబట్టి ఇలాగా వెంబడించిన వారు చాలామంది ఉన్నారు కదండి. మరునాడు ఆయన గలిలేకి వెళ్ళగొరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్ ఆయన్ని వెంబడించాడు. అలాగే ఆయన మార్గంను వెళ్ళి సుంకపు మెట్టనొద్దనున్న కూర్చున్న అల్ఫై కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. అలాగే శిష్యులందరినీ కూడా ఆయన వెంబడించి రండి, నాతో కూడా రండి, నన్ను సేవించండి, నేను చెప్పిన మాటలు వినండి. నా తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తాడు. మిమ్మల్ని జాలరులను పట్టు, చేపలను పట్టు, మనుషులను పట్టు జాలరులుగా. జాలరు పని ఏంటండి? వల వేసి చేపలను పట్టడమే. అయితే దేవుని ఎరిగిన మనము ఆయన వెంబడిస్తాను, మన పని ఏంటంటే జాలరుగా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని మాటల ద్వారా, దేవుని జీవము గల మాటల ద్వారా ఏంటంటే దేవుని ఎరిగిన బిడ్డలను ఆయన సన్నిధిలోకి నడిపించడమే జాలరులుగా మన పని. కాబట్టి ఈ వాక్యంలోని అర్థమును మనము గ్రహించి అటు రీతిగా మనం నడుచుకొని ఆయన్ని వెంబడించి తండ్రి ద్వారా ఘనతను పొందుకోవాలని మనందరం కూడా ఆశిద్దాం. యేసుక్రీస్తు యెషువా మెస్సీ చెప్పిన మాట, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా
చేతును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని గణపరచును, నా తండ్రి ఆయనని గణపరచును. ఆ ఘనత నీకు కావాలంటే గనక మనమందరం కూడా యెహోవా మెస్సీని వెంబడిద్దాం, ఆయనను సేవిద్దాం. ఆయన మాట ద్వారా, ఆయన చూపించిన మాదిరి ద్వారా అనేక మంది బిడ్డలు దేవుని సంధిలోకి నడిపిందాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తారని ఈరోజు మాతో మాట్లాడరు. దానికంటే ముందుగా మాలో సంసిద్ధత, నీతో కూడా వచ్చే ఆ త్యాగము, నీతో నీ అడుగులు వేస్తూ నడిచే ఆ గొప్ప భాగ్యం, గొప్ప కృప మేము పొందుకుని ప్రభువా, నిన్ను సేవిస్తూ నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ విరిగి నలిగిన హృదయం మీకు సమర్పిస్తూ అనేక మంది బిడ్డలకు మాదిరిగా ఉండి నీ సన్నిధిలోకి నడిపించే కృపను దయచేయమని, ఈ వాక్యం విన్న బిడ్డల హృదయాల్లో ఈ వాక్యమును ఫలింపచేసి మనుష్యులను పట్టు జాలరుగా మార్చమని, నీ తండ్రి యొక్క ఘనతను పొంది కృపను దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం.